ఏపీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో తనిఖీలు చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదాల నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. 16 కాల మండపం దగ్గర ఉచిత ప్రసాదం పంపిణీని పరిశీలించారు. దేవస్థానంలో ప్రసాదం తయారు చేసే పోటును చూశారు బొజ్జల. భక్తులకు రుచికరమైన ప్రసాదం పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎమ్మెల్యే. ఏం కారం ఉందా? కరెక్ట్. పులిపూట తక్కువ వాళ్ళ కూడా గట్టిగా ఉందట. ఎవరో వేసి చూపించండి. ఈ పని వేరే పని ఉందా? ఏం పేరు? ఆది శేషయ్య. నీ పనుల్లో చూసేది ప్రసాదం వేరే పనులు ఉన్నాయా? మరి అయ్యే పని ముందు తెప్పించుకోవచ్చు, పంపించుకోండి. నేను అడిగిన సమాధానం సకాలం చెప్పు. అయిపోక ముందే తెప్పించుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు వెయిట్ చేసేట? డ్యూటీ మార్చమని చెప్పి మాకు మార్చమని వేరే చేతులు తింటారా? ఎవరు కలుకుంటారు? స్పూన్ లీటర్లే ఎరా స్పూన్ నీకు ఎట్లా తింటారు వాళ్ళు? లేకుంటే స్పూన్ లేరు కదా, కాలుకుంటే ఎట్లా తింటారు పిల్లలు వాళ్ళు? తర్వాత ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సౌకర్యాలపై ఆరా తీశారు. స్వామి అమ్మవారి దర్శనంలో ఏవైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పులిహోర ప్రసాదం బాలేదని ఎమ్మెల్యేకు వివరించారు భక్తులు. ప్రసాదాల రుచి ఎందుకు తగ్గిందని అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే. తర్వాత శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. కారం ఉందా? ఇది కొంచెం